కాజు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ప్రొసీజర్ ఏంటి అనేది మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము. రెస్టారెంట్ స్టైల్ కాజు మష్రూమ్ కర్రీ. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కన్సిస్టెన్సీ కూడా సూపర్గా ఉంటుంది. మీరందరూ డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో ఇన్బాక్స్ కూడా చేయండి. సో ఇది మనకి రోటీలో కానీ, నాన్లో కానీ, ఎలాంటి ఫ్రైడ్ రైస్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి మనం వెంటనే దీని గురించి తెలుసుకొని ఇంట్లో తయారు చేసేసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే దీంట్లో కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా నేను వేసాను, అవి కూడా మీకు తెలుస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చెక్క, 2 యాలుకలు, ఒక 3-4 లవంగాలు, అలాగే ఒక 10 మిరియాలు, ఒక 15 సోక్డ్ క్యాష్యూ నట్స్, ఒక 2 ఇంచెస్ అల్లం, 5 to 6 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చిలు, అలాగే ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్. ఇలా కట్ చేసుకోండి, మరి సన్నగా అవసరం లేదు. అలాగే ఒక కప్ ఆఫ్ పెరుగు, ఒక కప్ అంటే మేబీ ఒక 100 ml ఉంటుందండి. థిక్ కర్డ్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. సో ఇప్పుడు వీటన్నిటిని మనము ఫైన్ పేస్ట్, వెన్నలాగా మనం ఒక మంచి పేస్ట్ ని రెడీ చేసుకుందాం. పదండి. సో మష్రూమ్ ని మనము ఈ విధంగా ఈ సైజ్ లో ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇంతకన్నా పెద్దవైనా సరిగ్గా ఉడకవు, త్వరగా ఉడకవు అనమాట. అలాగే చిన్నవి కూడా మనకి ఉడికిన తర్వాత మరీ చిన్నవి అయిపోతాయి, కాబట్టి ఈ మాత్రం సైజ్ అయితే మనకి సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఒక కడాయి పెట్టుకున్నాను. సో ఈ కడాయిలో మనం ఇప్పుడు బటర్ వేసుకుందాం. ముందుగా నేనైతే కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను. సో చూసుకొని మళ్ళీ నాకు అవసరం అయితే నేను కొంచెం యాడ్ చేసుకుంటాను. కాస్త బటర్ కరిగేంత వరకు వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ ఒక 20 to 25 క్యాష్యూ నట్స్ తీసుకున్నాను. మన రెసిపీనే కాజు మష్రూమ్ కాబట్టి కొంచెం క్యాష్యూస్ ఎక్కువ పడతాయండి. సో వీటిని తీసుకొని మనము కొద్దిగా ఫ్రై చేసుకుందాం. సో ఈ టైంలో మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్ని వేసేసుకుందాం. ఒక 5 to 7 minutes మనము మష్రూమ్లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. సో నేను మీకు టొమాటో పేస్ట్ చెప్పాను కదండి, ఈ విధంగా ఇంత స్మూత్గా మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల కర్రీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం వాటర్ అంతా బయటకు వస్తుంది కదా. సో ఇలా ఇంకొక 5 minutes మనం ఉంచుదాము. మీరేం దీంట్లో సాల్ట్ కానీ పసుపు కానీ ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనము ఇలాగే ఫ్రై చేసుకుందాం. 5 minutesకి మనకి ఇంత వాటర్ మిగిలిందండి. సో ఇంకొక 2 minutes అయితే ఈ వాటర్ అంతా కూడా ఆవిరైపోతుంది. తర్వాత మనం పక్క తీసుకోవచ్చు. సో ఇంకో 2 minutes మనం వెయిట్ చేద్దాం. సో చూసారు కదా, మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయిందండి, బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో మళ్ళీ కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుందాం. నా దగ్గర బటర్ ఉంది కాబట్టి నేను బటర్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఒక స్పూన్ బటర్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు, కానీ బటర్ తీసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. అలాగే మీకు అక్కడ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ టేస్ట్ వల్ల. జస్ట్ ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది.
సో బటర్ కరిగిన తర్వాత ఇందులో మనము 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర క్రాకిల్ అంటుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే ఒక కరివేపాకు రెమ్మ వేసుకుంటున్నాను. వీటిని బాగా మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా మనకి కర్రీ అయిపోతుందండి. ఉల్లిపాయలు అయితే బాగా వేగాయండి. సో ఇప్పుడు మనము ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాము. ముందుగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం. మనం ఆల్రెడీ టొమాటో పేస్ట్లో 2 పచ్చిమిర్చి చేసాము, అందుకని చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకుందాం. మసాలాలన్నీ ఆనియన్స్కి పడేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. సో మసాలాలన్నీ ఆనియన్స్కి బాగా పట్టేసాయండి. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా, సో దీన్ని మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. సో మిక్సీలో ఉన్న ఇంకొంచెం పేస్ట్ ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని నీట్గా మొత్తం పేస్ట్ని వాడేసుకోండి. ఏం వేస్ట్ చేయకండి, ఎందుకంటే మనము అన్ని ఇంగ్రీడియంట్స్ అవసరమైనవి టేస్టీవే వేసుకున్నాం కాబట్టి ఏది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇంకొక 90 ml వాటర్ నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం స్లో ఫ్లేమ్లో బాగా బాయిల్ అయ్యేలాగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. మంచి సువాసన వస్తుందండి, ఎందుకంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీవి అలాగే మంచి ఫ్లేవర్ వచ్చే ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి అప్పుడే మాకైతే ఫ్లేవర్ వచ్చేస్తుంది. చూసారు కదా, థిక్గా అయిపోయింది పేస్ట్. సో ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అండ్ మష్రూమ్స్ ఉన్నాయి కదా, వీటిని ఇట్లా యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా మొత్తం మష్రూమ్స్కి పట్టేలాగా నీట్గా కోట్ చేసేసుకుందాం. సో ఈ టైంలో మనము ఇంకొక చిన్న గ్లాసు వాటర్, అప్రాక్సిమేట్లీ ఒక 100 ml ఆఫ్ వాటర్ అండి, కన్సిస్టెన్సీ కోసం మనము యాడ్ చేసుకుంటున్నాము. సో ఇలా వేసిన తర్వాత ఒక 3 to 4 minutes మనం మూత పెట్టేసేసి బాగా బాయిల్ చేసుకుందాం లో ఫ్లేమ్లో. ఎప్పుడైనా మనం క్యాష్యూ పేస్ట్ అనేది కర్రీస్లో వేసినప్పుడు లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఎందుకంటే క్యాష్యూ పేస్ట్ కాబట్టి త్వరగా గిన్నెకి అతుక్కుపోతుంది అనమాట, అలాగే త్వరగా దగ్గర పడిపోతుంది. అందుకనేసి మనం లో ఫ్లేమ్లోనే ఎప్పుడైనా బాయిల్ చేసుకోవాలి. సో మనం 5 minutes వెయిట్ చేద్దాం. సో 5 minutes అయిపోయిందండి. మనం ఇప్పుడు మూత తీసి చూద్దాము. మంచి అరోమా వస్తుంది. చూసారుగా, కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ టైంలో మనము సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి మనం యాడ్ చేసుకుందాం. హోటల్స్లో కంపల్సరీ వేసేది, మనకి మంచి సువాసన వచ్చేది, అదేంటంటే కసూరి మేతి. సో ఇప్పుడు మనము దీంట్లో కసూరి మేతిని యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం.
ఎమ్మి ఎమ్మి కాజు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సో మష్రూమ్ కర్రీ మనకి రోటీలో కానీ, నాన్లో కానీ, ఇంకా ఫ్రైడ్ రైసెస్లో కానీ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో ఇన్బాక్స్ చేయండి.